వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్ర రవీందర్ రెడ్డికి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను కడప జైలుకు తరలించారు. వర్ర రవీందర్ రెడ్డిని పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అసభ్యకర పోస్టుల కేసులో నిందితుడిగా ఉన్న వర్ర రవీందర్ రెడ్డితో పాటు మరో 2 నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. సీకేదిన్నె నుంచి ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చి కడప కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ సందర్భంగా తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని వర్ర పేర్కొన్నాడు. దీంతో ఉదయం 10 గంటలకు కడప రిమ్స్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. అనంతరం పోలీసులు రవీందర్ రెడ్డిని రిమాండ్ నిమిత్తం కడప జైలుకు తరలించారు. సుబ్బారెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డికి 41A నోటీసులిచ్చి వదిలేయాలని జడ్జి ఆదేశాలు జారీ చేశారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత తదితరులపై అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో రవీంద్ర ప్రధాన నిందితుడిగా ఉన్నారు. हाँ